తెలుసుగా మీకు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ ఇండెక్స్ అంటారు. నిఫ్టీ అంత మూవ్ అవ్వదు, స్టాక్స్ అంతా మూవ్ అవ్వదు. అందుకనే మనం డైలీ ఏం చేస్తున్నాం, 0.10% మాత్రమే పెడతాం. ఇప్పుడు ఇక్కడ నేను నిఫ్టీ పెట్టిన అనుకోండి, నిఫ్టీ 50 ఇది ఇండెక్స్ ఇది. సో డైలీలా మీరు ఏం చేస్తారు ఇప్పుడు 0.10%, ఎందుకంటే నిఫ్టీ అంత మూమెంట్ ఉండదు, స్టాక్స్ అంత 1% 2% పెరగదు కదా. సో ఇక్కడ నేను 0.1% పెట్టిన డైలీ. ఇక్కడ చూడండి నిఫ్టీ గ్యాప్ అప్ అయిందా, మొన్న సీజ్ ఫైర్ అయిపోయింది, 700 పాయింట్లు గ్యాప్ అప్ అయిందా, అది ఇదే నిఫ్టీలో డైలీలో. ఓకే. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా, April 1st స్టార్ట్ అయింది, 8th ఎండ్ అయింది. ఇది 71 కౌంట్ ఉంది చూడండి. అవునన్నా, ఏప్రిల్ అంటే ఈ మంత్లో నిఫ్టీ బాగానే ఉంది. మీరు April 1st నుంచి చూస్తే 8th వరకు కూడా ఈ ఒకటే కాలంలో, కాలం ఆఫ్ ఎక్స్ అంటారు, కాలం ఆఫ్ ఎక్స్లా మీకు 71x అన్నట్టు, అంటే 0.10 into 71 అంత పర్సెంటేజ్ పెరిగింది నిఫ్టీ. దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు 10 days చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకా కొంచెం కన్జర్వేటివ్ 0.25 పెట్టుకుంటే ఎట్లు, ఇంకా నేను విజువల్ ఎక్కువ చూడాలంటే 0.25 చేంజ్ చేసిన కదా, గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మీకు 71 కౌంట్ వచ్చింది, ఇప్పుడు 28 కౌంటే వస్తుంది. అది ఎందుకు, ఇది 0.25 పెరిగితేనే ఈ ఎక్స్ వచ్చింది. ఇది నిఫ్టీ చార్ట్. ఆప్షన్ చార్ట్కి వెళ్ళారు అనుకోండి, 1 minute యూజ్ చేయాలి, 1% యూజ్ చేయాలి ఆప్షన్కి. నేను పోస్ట్ చేసే చార్ట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి, 1%, 1 minute ఉంటుంది. అందరు 1 minute అంటే క్యాండిల్స్టిక్స్లో 1 minute లాగా అనుకుంటారు, ఇది అట్లా కాదు. 1 minute నీకు 1% ప్రీమియం పెరిగితేనే ఈ ఎక్స్ వస్తుంది, 1% తగ్గితేనే ఈ ఓ వస్తుంది ఆప్షన్స్లో. ఆప్షన్ చార్ట్ అంటే ఇప్పుడు ఎలా చూపించారన్నా? ఇదా నేను యాడ్ చేసుకుని ఇక్కడ మొన్న నేను ఫ్రైడే రోజు చేసినప్పుడు, ఇది నేను చెప్తాలేండి. అంటే చార్ట్ యాక్చువల్ ఆప్షన్స్ అనేది మీకు చూసిన రోజు చెప్తా, అది పెద్ద టాపిక్. అది యాక్చువల్ మన కోర్ కాన్సెప్ట్స్ కూడా ఆప్షన్సే కాబట్టి చార్టింగ్ మెథడ్ మీకు అర్థం కావాలని చెప్పి 0.10 ఫిగర్ చెప్తున్నా. ఆప్షన్స్ నేను క్లియర్గా చెప్తాను నేను, అంటే ఆప్షన్ చార్ట్ ఎట్లా చూడాలి, ఇండెక్స్ ఎట్లా చూడాలి, నిఫ్టీ ఎట్లా చూడాలి, అవన్నీ చెప్తాను నేను. ఇది జస్ట్ చార్టింగ్ చూడండి, ఎక్స్ఓ దానికి టైం ఫ్రేమ్, ఇది ఆప్షన్కి అయితే ఇంత పెట్టాలి, అవన్నీ నేను చెప్తానండి. స్టాక్స్కి ఎంత పెట్టాలి, ఇండెక్స్కి ఎంత పెట్టాలి, ఇండివిజువల్ ఆప్షన్స్కి ఎంత పెట్టాలి, అసలు నిఫ్టీ ఏంది అనేది మొత్తం నేను చెప్తాను ఆ రోజు. సో చార్టింగ్ అయితే మీకు అర్థమైంది కదా, 0.10 ఫిగర్ చార్టు. సో నెక్స్ట్ టైం మీకు పోస్ట్ చేసినప్పుడు ఇది ఈజీగా అర్థమవుతుంది కదా. ఈ ఓ ఏంది, ఎక్స్ ఏందంటే మీకు అర్థమైపోతుంది. ఓ అంటే మీకు ఇక్కడ డౌన్ అయిపోయింది, ఇది ఎక్కడి నుంచి డౌన్ అయింది, ఇది ప్రీమియము 168 నుంచి 125 పడిపోయింది, ఇది 30 కౌంట్. ఇది ఎప్పటి నుంచి, జస్ట్ 1 minute 214 నుంచి 215 వరకు ప్రీమియం ఎంత పడ్డా చూడండి. అందుకని లాస్ అవుతారు. నేను చెప్పారు కదా, ఎవరు అడిగారు ఇంట్రాడేలా చేయొచ్చు అనేది. ఇంత ఫాల్ అయితే తట్టుకుంటారా మీరు? 125 నుంచి 165 పడిపోయింది 1 minute. ఇక్కడ చూడండి టైం, ఇక్కడ చూడండి, నేను కర్సర్ ప్లే చేసిన చూడండి, 214కి నుంచి 215 1 minute మీకు దగ్గర 35 45 43 పాయింట్స్ పడ్డది. సో దాన్ని మనం ఎట్లా చేయాలి, సేవ్ చేయాలనేది నేను ప్యాటర్న్ చెప్తా, 0.10 ఫిగర్స్ అట్లా. ఇది జస్ట్ బేసిక్ ఇది. సో దీన్ని బట్టి మీరు ట్రేడ్ చేయొచ్చా అంటే ట్రేడ్ చేయలేరు. సో మిడ్ క్యాప్ అయితే నేను 1% 3% పెట్టుకోమన్నగా, మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది క్యాండిల్ ఇండెక్స్ చూపియరా, ఇండెక్స్ పీపీటీ చూపియరా పాయింట్స్, పీపీటీ నోట్ చేసుకో. ఇది నీ ఆప్షన్స్కి అయితే 1% 1 minute ఇండివిజువల్ ఆప్షన్స్కి. నా ఆప్షన్స్ పెట్టలేదు, ఆప్షన్స్ పెడతాను. అయిపోతే చెప్పండి, నేను క్యాండిల్స్టిక్ అయిపోయింది.
క్యాండిల్ స్టిక్స్ అందరు తెలిసిందే. ఇది బాడీ, ఇది విక్ అంటారు, షాడో అంటారు. రెండు నేమ్స్ ఉంటాయి దీనికి, విక్, షాడో. ఈ పైన ఇట్లా తీగల్లాగా ఉన్నాయి కదా, దీన్ని షాడో, విక్ అంటారు. ఈ గ్రీన్ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఓపెన్ ఇక్కడ అవుతుంది, ఓపెన్ ఇక్కడ అయింది, క్లోజ్ ఇక్కడ అయింది, హై ఇది, లో ఇది క్యాండిల్ స్టిక్స్. ఇది జపనీస్ క్యాండిల్ స్టిక్స్. అంటే ప్రైస్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా చూసేదే ఇది క్యాండిల్స్. సో ఇది చాలా పాపులర్, ఇది చాలా మంది వాడేది జపనీస్ క్యాండిల్ స్టిక్స్. ఇది సో ఒక ప్రైస్ని మనము ఎట్లా చూడొచ్చు, స్టాక్స్ కానీ ఏది కానీ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ స్టిక్స్లో దాన్ని సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. సో అందుకని జపనీస్ క్యాండిల్ స్టిక్ చాలా ఫేమస్. ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయిందో చెప్తాను నేను. ఇది ఆపోజిట్. రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది, ఓపెన్ అయింది, కింద క్లోజ్ అవుతుంది, హైలో సేమ్. ఇక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ చూడండి, ఎక్కడ ఓపెన్ అయిందో, కింద ఓపెన్ అయింది, పైన క్లోజ్ అయింది. రెడ్ క్యాండిల్ పైన ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది, అందుకని మీకు రెడ్ ఫామ్ అవుతుంది ప్రైస్. ఇందులో నేను చెప్పాను కదా, షాడో అంటారు, విక్ అంటారు, WICK, విక్. ఈ అప్పర్ షాడో, ఇది లోవర్ షాడో, ఇది బాడీ. ఈ క్యాండిల్ స్టిక్స్లో మూడే కూడా ఉంటాయి, షాడో ఉంటుంది, బాడీ ఉంటుంది. సో మీకు అప్ ట్రెండ్ అనేది తెలుసుకోవాలంటే ఈజీగా ఇట్లా పైన అప్ ఆరో నేను పెట్టాను కదా, ఈ క్యాండిల్స్ చూడండి ఒకదానిపంటే ఒకటి హయ్యర్ హైస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో అప్ ట్రెండ్లో మీకు గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఎక్కువనే చూడండి, అందుకే ప్రైస్ పైకి వెళ్తుంది. సో దీనిపైన ఇది క్లోజ్ అయింది, ఇది కొంచెం షాడో వచ్చింది, దీనిపైన ఇది క్లోజ్ అయింది. ఎక్కువ మీకు అప్ ట్రెండ్లో చూస్తే గ్రీన్ కలర్ క్యాండిల్సే కనిపిస్తున్నాయి లేదా, అందుకనే పైకి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మనం 3 మాట్లాడతాం, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. ఈ టర్మినాలజీ కూడా గుర్తుపెట్టుకోండి. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్, ఈ 3 ఉంటాయి ట్రెండ్. అంటే ట్రెండ్ మీరు మార్కెట్ ఎట్లుంది అంటే మీరు ఎవరైనా అడిగిన అనుకోండి, డౌన్ ట్రెండ్ ఉంది, లేదా స్టాక్ డౌన్లో ఉంది, అప్ ట్రెండ్లో ఉంది, లేదా సైడ్ వేస్ కన్సల్టేషన్లో ఉంది అంటారుగా, ఇదే ట్రెండ్ అంటారు. సో ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇది అప్ ట్రెండ్. ఇది డౌన్ ట్రెండ్ చూడండి, కిందికి పడుతుంది కదా, కింద పడితే అప్పుడు డౌన్ ట్రెండ్లో చూడండి మీకు ఇందాక అక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తున్నాయి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్స్ డామినేట్ చేసినాయి చూడండి, ఎక్కువ రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి, అందుకని ప్రైస్ సప్లై ఎక్కువైపోయి కింది పడ్డది అది. సో డౌన్ ట్రెండ్ కాబట్టి డౌన్ ఆరో పెట్టిన, అప్ ట్రెండ్ అప్ ఆరో చూడండి పైకి. సో అప్ ట్రెండ్ అంటే పైకి వెళ్తున్నట్టు, డౌన్ ట్రెండ్ అంటే కిందికి వెళ్తుంది క్యాండిల్ స్టిక్స్లో. ఇక్కడ చూడండి విక్స్లో ఈ డిమాండ్ అండ్ సప్లై తెలుసుగా మీకు ఎకనామిక్స్లో, అంటే డిమాండ్ ఎక్కువ, మీకు డిమాండ్ ఉందనుకోండి ప్రైస్ పెరుగుతుంది, సప్లై ఎక్కువ ఉందనుకోండి ప్రైస్ తగ్గుతుంది. సో ఏదైనా సరే మనము స్టాక్ కానీ, నిఫ్టీ కానీ, ఇండెక్స్ కానీ ప్రైస్ గురించే మాట్లాడతాం. సో ప్రైస్ యాక్షన్ అంటారు చాలా మంది. ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదు, ఆ ప్రైస్ ఎట్లా ఫామ్ అవుతుందో దాన్నే ప్రైస్ యాక్షన్ అంటారు. ఇక్కడ చూడండి మీకు ప్రైస్ యాక్షన్లో ఇక్కడ విక్ చాలా సైడ్ ఫామ్ అయ్యి ఇక్కడ మీకు ఒక రెక్టాంగిల్ జోన్ లాగా ఫామ్ అయిందిగా, అంటే ప్రతిసారి ఇక్కడికే వచ్చి ఆగిపోతుంది, అంటే సప్లై ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి పైనుంచి రెసిస్ట్ చేస్తారు, దీన్ని రెసిస్టెన్స్ అంటారు, సప్లై జోన్ అంటారు. అందుకనే ఆ జోన్ దాటి పోవట్లేదు అది. సో ఇది సప్లై జోన్. డిమాండ్ జోన్ ఎట్లా వస్తుంది, ఇక్కడ చూడండి విక్ కిందికి వచ్చి ప్రైస్ పైకి మూవ్ అయింది, మీ క్యాండిల్ స్టిక్స్లో ప్రైస్ బిహేవియర్ చెప్తుంది. ఇక్కడ నుంచి చూడండి పైకి పుష్ చేసారు, బాడీ ఇక్కడ క్లోజ్ అయింది, ఇట్లాంటి క్యాండిల్ వచ్చింది అనుకోండి ఆల్మోస్ట్ మీకు పైకి వెళ్తున్నట్టే అది నెక్స్ట్ క్యాండిల్ కూడా. సో ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ సప్లై ఉంది, అందుకని ప్రైస్ పైకి తీసుకెళ్ళారు. ఇది జస్ట్ బిహేవియర్ అన్నట్టు క్యాండిల్ స్టిక్స్లో. బట్ మనం ఎక్కువ వాడాం క్యాండిల్ స్టిక్స్, బట్ మీకు చెప్తున్నా ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. క్యాండిల్ స్టిక్స్ ఇన్ కంపారిజన్ విత్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. సెకండ్ వన్ లో బ్లాక్ అండ్ సెకండ్ వన్ లో థర్డ్ వన్ ఏంటి, ఇదా ఇదా థర్డ్ వన్, ఇది డిమాండ్ పైస్ పుష్ చేసినాయి చూడండి విక్స్, అంటే కింది నుంచి పై పుష్ చేస్తున్నాయి చూడండి, అంటే డిమాండ్ ఉంది, ఇక్కడ ప్రైస్ పైకి పోతుంది, అందుకని క్యాండిల్స్ ఇట్లా ఫామ్ అయింది. ఇక్కడ ఏమైంది, విక్స్ ఇక్కడ నుంచి కొడుతున్నాయి చూసిదా, కింద ఎక్కువ లేదు మీకు, పైనుంచి కొడుతున్నాయి, ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది,
ఇక్కడ చూడండి పైకెళ్ళి వెళ్ళి రివర్స్ వచ్చింది.